ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక విచిత్రమైన దీక్ష, వింత దీక్ష అంబటి రాంబాబు గారు చేశారు. 12 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేశారమ్మా. ఎప్పుడైనా విన్నారా ఇలాంటి నిరాహార దీక్ష గురించి మీరు? అది నిరాహార దీక్ష అనరు, ఆహార దీక్ష అంటారు. ఎందుకంటే ఉదయం పొద్దున్నే బరీగా టిఫిన్ చేసి 12 గంటలు అంటే 12 గంటలు అంటే ఏముంది అసలు, బరీగా టిఫిన్ చేస్తే 12 గంటలు ఎవరైనా ఉండొచ్చు. సాయంత్రానికి పెద్ద ఒక మగ్గుడు జ్యూస్ తాగటం అనమాట. ఇది విచిత్రమైన నిరాహార దీక్ష. నిరాహార దీక్ష కాదు, ఇది ఆహార దీక్ష అంటారు. అంటే ఏంటంటారు, ఎక్కడైనా సరే నిమ్మరసం ఇచ్చేటప్పుడు నేను గమనించానమ్మా, నిరాహార దీక్షలప్పుడు చిన్న చిన్న గ్లాసులు ఇవ్వటం చూశాను. ఇక్కడ మాత్రం పెద్ద జగ్గిచ్చారు. అసలు ఎందువల్ల అనుకోవాలంటారమ్మా? అంటే ఆయన ఈ 12 గంటల్లో నీరసపడిపోయిన శక్తి మొత్తం ఒకేసారి పుంజుకోవాలని ఒక జగ్గుడు ఇచ్చారనమాట. ఉదయాన్నే బరీగా అంటే కనీసం ఒక 2 ప్లేట్లు గారెలు, ఒక 2 ప్లేట్లు ఇడ్లీలు మొత్తం బరీగా తినుంటాడు. తినేసి ఈ 12 గంటలు కాస్త అక్కడ కూర్చున్నందుకు కొంచెం శక్తి తగ్గిద్ది కదా, ఈ లోపు ఈ జ్యూస్ ఈ టైంకి రికవరీ అయిపోతాడు అనమాట. దానికోసం సరే, ఆ దీక్షకు వచ్చిన ఏదైతే యాంకర్ శ్యామల, అది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మాట్లాడుతూ, మీ ఉడత ఊపులకి ఎవరు భయపడరు ఇక్కడ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తుంది అనుకోవాలంటారా? అసలు ఆవిడకి అసలుకి కనీసం అంటే ఒక రాజకీయ అనుభవం కూడా లేదనమాట. ఏదో ఇదిగోంది సామెతలు తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ఉంటది. అసలు ఆమెకు రాజకీయం గురించి ఏం తెలుసు? అంబటి రాంబాబుని ఎంత మాట అన్నాడు, దానికి ఆమె ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని ఇంత విమర్శిస్తే దాని గురించి ఖండించకపోయింది కాక మళ్ళీ అంటే ఇప్పుడు వాళ్ళని మాట్లాడితే అంత బాధ వచ్చింది ఆమెకి. అదే వేరే వాళ్ళని అంటే ఎంత బాధ వస్తుందో తెలీదా మరి ఆమెకి? ఏది పడితే అది మాట్లాడేసిద్దా? అసలు ఆమెకు రాజకీయం గురించి ఏం తెలుసండి? అసలు అంబటి రాంబాబు గురించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి గురించి మాట్లాడితే విమర్శించలేని వ్యక్తి ఇప్పుడు అంబటి రాంబాబు నిరాహార దీక్షకు వచ్చి ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అది చూస్తుంటేనే ఒక హాస్యాస్పదంగా ఉందన్నమాట. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక వైఎస్ విజయమ్మ గారికి నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పగానే లక్ష్మీ పార్వతి గారికి కోపం వచ్చింది. ఎందుకంటారు? అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారికి విషెస్ చెప్తే ఏమకెందుకు లక్ష్మీ పార్వతి గారికి కోపం ఎందుకు వచ్చింది అనుకోవాలంటారమ్మా? అంటే ఆమె ఏంటంటే ఆమె వచ్చి వేరే వాళ్ళ కుటుంబాలందరినీ నాశనం చేసేసింది. ఇప్పుడు ఈయన ఏంటంటే లోకేష్ ఎవరైనా సరే ఒక శుభకార్యం అంటే శత్రువునైనా కానీ వెళ్ళి ఆహ్వానించే ఇది ఉంటదన్నమాట, సంప్రదాయం ఉంటదన్నమాట. అలాంటిది లోకేష్ గారు ఏంది, మనం శత్రువులు అయినా కానీ శుభాకాంక్షలు తెలపటంలో తప్పేం లేదు. దానికి ఆమెకేంది, ఆమె విచిత్రంగా ఏం చేస్తుందంటే ఏదేదో అంటే ఇప్పుడు ఒకవేళ విజయమ్మ గారు ఒకవేళ సానుభూతితో ఏమన్నా టీడీపీకి ఏమన్నా ఫేవర్గా అయిద్దేమో అని ఆమెకి ముందుగానే గుబులు పుట్టేసింది అనమాట. విషెస్ చెప్తే ఒకవేళ ఏమన్నా విజయమ్మ గారు ఎలాగో కొడుకు శత్రువు కదా, కొంచెం ఫేవర్గా ఇద్దేమో అని చెప్పి వీళ్ళకి ముందుగానే రైళ్లు పరిగెత్తుతున్నాయి అనమాట. దానికోసం ఎగేసుకుంటా వచ్చి మీడియా ముందుకు వచ్చి కుక్క మురిగినట్టు మురుగుతుంది. అసలు ఆమె చెప్తే ఆమె చెప్పడమే హాస్యాస్పదం. ఏమన్నా విలువల గురించి విమర్శించే ఆమె విమర్శిస్తుందంటే అదొక హాస్యాస్పదంగా చూడాలన్నమాట. ఎందుకంటే ఆమె వేరే అన్ని కుటుంబాలన్నీ ముంచేసి వచ్చి వేరే కుటుంబాల్లో దూరి వాళ్ళ కుటుంబ విలువలన్నీ కూడా అనగార్చిన బాపతే ఈమె దగ్గర ఉంది. ఈమె విమర్శిస్తుందంటేనే హాస్యాస్పదంగా ఉందన్నమాట. ఏంటంటారు అసలు ముఖ్యంగా అసలుకి వైఎస్ ఫ్యామిలీని అంటే తల్లిని చెల్లిని దూరం చేసిందే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఒక తీవ్రమైన ఆరోపణ అయితే గనక లక్ష్మీ పార్వతి గారు చేశారమ్మా. నిజమేనా? వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది చంద్రబాబు నాయుడు గారేనా? మరి చంద్రబాబు నాయుడు గారు విచ్ఛిన్నం చేస్తున్నారు అనుకో, నీ బుద్ధి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు విచ్ఛిన్నం చేశారు అంటున్నారు. నువ్వు మీ చెల్లెల్ని వాళ్ళు అడిగిన దానికి నువ్వు ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు విచ్ఛిన్నం చెయ్యరు కదా. వాళ్ళకి బాధ కలిగి వాళ్ళు పక్కకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఊరక నెపం వేస్తే సరిపోయిందా ఏంది? వాళ్ళకి ఇప్పుడు నువ్వు చేయాల్సిన న్యాయం చేయలేదు. 16 నెలలు నువ్వు జైల్లో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకొని పాదయాత్రలు చేసి నీ పార్టీని నిలబెట్టిన ఇది షర్మిలమ్మ గారిది. అలాంటి వ్యక్తిని నువ్వు ఇవాళ కనీసం పార్టీలో చిన్న ఇది కూడా ఇవ్వకుండా, చిన్న పోస్ట్ కూడా ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే సరిపోయిందా? నువ్వు చేసుకున్నావు విచిన్నం.
అంతేగాని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద వేసేస్తే మా పార్టీకి ఏమన్నా బలం వచ్చింది అనుకుంటున్నారా? ప్రజలందరూ కూడా ఇది చూస్తున్నారు. ఆ ప్రజలందరికీ తెలుసు నువ్వు షర్మిలాకి న్యాయం చేయకే ఆ పక్కకి వెళ్ళిపోయింది అన్న సంగతి. అసలు ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక నారా భువనేశ్వర్ గారి గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర ఈ లక్ష్మీపార్వతి గారిది. మొన్న ఆ ప్రెస్ మీట్ లోనే ఎందుకంటారు, భువనేశ్వర్ గారు అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా, లోకేష్ గారు అన్నా, అసలు నందమూరి ఫ్యామిలీ అంటేనే ఎందుకు గిట్టట్లేదు అంటారు లక్ష్మీపార్వతి గారికి? అంటే ఆమె వచ్చి నందమూరి ఫ్యామిలీని మొత్తం నాశనం చేసేసింది. మొత్తం అంటే ఎన్టీఆర్ గారిది మొత్తం ఆస్థానం మొత్తం కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఆమె వచ్చింది అనమాట. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి, ఒక తెలివితేటలతోటి ఈమె ఎత్తుగడల్ని ఖండించి ఆమెని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు అనమాట. అందుకని ఇప్పటికి ఆమెకి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి కొరకరాని కొయ్యలయ్య అనమాట. అందుకని ఈమె ఎట్లయినా విమర్శిస్తుంది, దానికి తప్పితే ఇంకేం లేదనమాట. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక అమ్మమ్మ అని నన్ను ఎప్పుడు పిలవలేదు నారా లోకేష్, అసలు నీకు బుద్ధి ఉందా అంటూ లోకేష్ గారిని మాట్లాడిన మాట. అంటే నాకు అడగాలంటే, క్వశ్చన్ అడగాలంటే ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు. అమ్మమ్మ అని చెప్పి ఎందుకు పిలవలేదని అడుగుతున్నా. అసలు ఏం చెప్పాలమ్మా దీనికి ఆన్సర్? అసలు ఆమెకు అసలు సిగ్గుందా అండి? అసలు ఆమె ఏ లెక్కన అమ్మమ్మ అయింది? ఏ లెక్క ఏదో ఊరకొచ్చేసి కొన్నాళ్ళ పాటు ఉంటే సరిపోయిందా? అసలు ఆమె ఏ లెక్కన అమ్మమ్మ అయింది? ఎందుకు పిలవాలి నిన్న అమ్మమ్మ అని? అసలు నువ్వేం చేసావని అమ్మమ్మని పిలవాలి? అసలు అదే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని మొత్తం నాశనం చేసేసి ఆ కుటుంబాలన్నిటినీ కూడా దారుణంగా ఇచ్చేసి ఎన్టీఆర్ గారిది అంటే ఆస్థానం కొల్లగొట్టేసి వాళ్ళ బంధువులతోటి ఉన్నవన్నీ కూడా వాళ్ళకి చేరేసేసి ఆస్తులు మొత్తం కొల్లగొట్టి నువ్వు ఒక శత్రువు అయితే నిన్ను అమ్మమ్మ అని ఎలా పిలుస్తారు? అసలుకి నువ్వు అసలుకి పెద్ద రాక్షసివి, పెద్ద దుర్మార్గురాలివి. నిన్ను ఎలా పిలుస్తారు అమ్మమ్మ అని అసలుకి? ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు రోజే ఆమె ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని విమర్శించడానికి గల కారణం ఏంటి? ఆయనకు వస్తున్న బర్త్డే విషెస్ చూసి తట్టుకోలేకంటారా, లేదంటే కనుక తాడేపల్లి ఆఫీస్ నుంచి వెళ్ళిన స్క్రిప్ట్ అనుకోవాలంటారా? తాడేపల్లి నుంచి పంపించిన స్క్రిప్టే, అది కూడా ఆమెకి ఇచ్చే పేటిఎం ఉంటది కదా, దానికోసం ఆమె మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఆమె రోజు గడవాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి అంటే విమర్శించేదేంది ఈవిడే కదా. ఈమెకి పేమెంట్ వెళ్ళిపోయింది అనమాట. అక్కడ మాట్లాడితే కదా మరి పేమెంట్ వెళ్ళేది. అందుకోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్ కోసం స్క్రిప్ట్ మొత్తం మాట్లాడుతుంది అనమాట. ఓవరాల్ గా చూస్తే కనుక లక్ష్మీపార్వతి గారి ప్రెస్ మీట్ చూస్తే మీకు ఏమనిపించింది? చంద్రబాబు నాయుడు గారే నిజంగాన వైఎస్ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేశారా అని చెప్పి ఆమె చెబుతుంది కదా. మరి వైఎస్ షర్మిల గారి గురించి కాసు మహేష్ రెడ్డి గాని, లేదంటే గనక కొంతమంది వైసీపీ నాయకులు గాని ఆమెను దాసితో పోల్చి మాట్లాడినప్పుడు ఈమె ఎందుకు ఖండించలేదంటారు? మరి అదే ఈమెకి విలువలు అనేవి లేవండి. ఏంటంటే ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటిఎం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు షర్మిల గురించి మాట్లాడి ఖండించారు అనుకోండి, ఆ పేమెంట్ రాదు కదా. అందుకని చెప్పేసి ఈమెందంటే చంద్రబాబు నాయుడు గారిని ఓన్లీ కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించింది అనమాట. అసలు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేయాల్సినంత అవసరం ఏముందండి? మీ అందరు కలిసి పని చేసుకోండి. ఎవరు కాదన్నారు? మీ ఇష్ట ప్రకారం అంటే మీరు న్యాయం చేయక తల్లి చెల్లి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడుకోవటం మీకు తెలియక మీరు సిగ్గుమాలిన పనులు చేసుకుంటున్నారు. అంతేగాని లోకల్ మీద పడి ఏడుస్తారు ఎందుకు? లోకల్ మీద పడి ఏడవకూడదు. చేతనైతే మరి ఇంత రాజకీయము, మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినోడు కనీసం ఆఫ్టర్ ఆల్ చెల్లిని తల్లిని మెయింటైన్ చేయలేడా? అది అంటే అతను ఏంటంటే న్యాయం చేయటం ఇష్టం లేక, న్యాయం చేస్తే ఏంటంటే వాళ్ళు ఒకవేళ నాకంటే ఎదిగిపోయి రేపొద్దున ఫ్యూచర్ లో నా పోస్ట్ కి భంగం వచ్చిద్దేమో అని చెప్పేసి ఆలోచించి చేస్తున్నాడు అనమాట. అది. థాంక్యూ.